హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్తున్నా, అంటే వీడియో ఎడిట్ చేసుకున్నామని చెప్తున్నా, బట్ ఏ యాప్స్లో ఎడిట్ చేయాలని నేను చెప్పలే ఇప్పటివరకు. నేను ఆ యాప్స్ అయితే చెప్పబోతున్నా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అనమాట. కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అంటే బెస్ట్ అని నేను దేన్ని కూడా తక్కువ చేసి మాట్లాడట్లే, ఏ యాప్ని కూడా తక్కువ చేసి మాట్లాడట్లే. ప్రతి యాప్ కూడా ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉండేది. అంటే ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క రకమైన డిజైనింగ్తో చేస్తారు కాబట్టి ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క రకంగా ఉండిద్ది. దెన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కైన్ మాస్టర్ అని చెప్పొచ్చు. మీరు కైన్ మాస్టర్లో ఎక్కువగా సినిమాటిక్ లుక్స్తో వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. దెన్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి ఎలైట్ మోషన్ అనమాట. ఎలైట్ మోషన్ అప్లికేషన్ కూడా చాలా యూస్ఫుల్ అవుద్ది. అంటే మీరు సినిమాటిక్ లుక్స్ కాకపోయినా నార్మల్ నేను చేసే ప్రతి వీడియో కూడా నేను మీకు చెప్పేది కానీ నేను చేసిపోయే వీడియోస్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేది మాత్రం ఎలైట్ మోషన్ నేను చేస్తుంటాను. దెన్ థర్డ్ అప్లికేషన్ వచ్చేసి మనకి క్యాప్కట్ అప్లికేషన్ అనమాట. క్యాప్కట్లో ఎక్స్ట్రాడినరీ లుక్స్తో ఎక్స్ట్రాడినరీగా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు దానిలో. బట్ ఆ క్యాప్కట్ అనేది నార్మల్ మన మొబైల్స్లో రన్ అవ్వదు, ఎందుకంటే అది మన యొక్క యాప్ అనేది కాదు. దానికి సపరేట్గా VPN అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఆ యాప్ని అనేది యూజ్ చేయవలసి వస్తుంది. క్యాప్కట్ కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండదు. బట్ పోకో MI మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం క్యాప్కట్ అనేది వాళ్ళ యొక్క యాప్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉండిద్ది. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతిసారి అప్డేట్ వచ్చే ప్రతిసారి కూడా మీరు సింపుల్గా అప్డేట్ చేసుకోవచ్చు. బట్ నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కూడా క్యాప్కట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఆ అప్డేట్కి వచ్చేసరికి మీరు కొంచెం సఫర్ అవ్వాల్సి వచ్చింది. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి VN అనమాట. VN కూడా చాలా మంచి అప్లికేషన్ అనేది నేను చెప్తా. ఎందుకంటే నేను ఎక్కువ ఫస్ట్లో స్టార్టింగ్ నేర్చుకునేది అయితే మాత్రం VN అప్లికేషన్లోనే ఎడిటింగ్ అనేది నేర్చుకున్నాను. స్టార్టింగ్ స్టెప్స్ నుంచి స్టెప్ బై స్టెప్ అయితే నేను అలా పైకి వచ్చిన. ఆ ఫస్ట్ వచ్చిన ఎడిటింగ్ మాత్రం VNలో చేసుకున్నాను. నాకు ఫస్ట్ అంటే పునాది అంటారు కదా దేనికైనా, దానికి మాత్రం నేను ఆ పునాది మాత్రం VN అని నేను చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను చెప్పిన ఈ 4 కూడా మనం వీడియో ఎడిటింగ్స్ కోసం చెప్పిన. బట్ ఇప్పుడు ఫోటో ఎడిటింగ్స్కి వచ్చేసరికి యాప్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రైట్. ఆ యాప్స్ వచ్చేసి ఫస్ట్ యాప్ వచ్చేసి లైట్ రూమ్ అనమాట. లైట్ రూమ్ వచ్చేది మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉండే కలర్ చేంజెస్ కానీ, మీ యొక్క డ్రెస్ చేంజెస్ కానీ, మీ యొక్క స్కిన్ టోన్ చేంజెస్ కానీ మీరు సింపుల్గా చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి స్ట్రిక్చరింగ్స్ కానీ ఎటువంటి లేకుండా చేసుకోవచ్చు. దానిలో ఉండే సింపుల్ స్టెప్ ఏంటంటే దానిలో మనకి ప్రీసెట్స్ అనేవి ఉంటుంది. ప్రీసెట్స్ అనేవి మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దాన్ని సెట్టింగ్స్లో క్రోమ్లోకి ఏదైనా బ్రౌజర్ యూజ్ చేసి దానిలో లైట్ రూమ్ ప్రీసెట్స్ అనేవి సెర్చ్ చేస్తే మీకు చాలా ఫొటోస్ అయితే వస్తుంటాయి. ఆ ఫొటోస్లో ఒక ఫోటో మీకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకొని లైట్ రూమ్లో అప్లోడ్ చేసి, దీనికంటే ఒక సపరేట్గా వీడియో చేస్తా, బట్ నేను జస్ట్ చెప్పడం అయితే చెప్తున్నా. ఆ ఫోటోని ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు కాపీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉండేది. ఆ సెట్టింగ్స్ ద్వారా మీరు మీ ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో ఓపెన్ చేసి దానిలో ఇదే సెట్టింగ్స్ని పేస్ట్ చేస్తే ఈ ఫోటో ఏ విధంగా అయితే మీకు ఎఫెక్టివ్ సరిగ్గా ఉందో మీ ఫోటోలో కూడా అదే రకమైన క్వాలిటీ అనేది వచ్చింది. అంటే అదే రకమైన లైటింగ్స్ కానీ అదే రకమైన ఇది కానీ వచ్చింది. అంటే మీ ఫోటోకి తగ్గట్టుగా చేంజ్ అయ్యిద్ది అనమాట. సింపుల్గా ఉండిద్ది అని చెప్తున్నా. ఇలా చేయడానికి సపరేట్ ఇంకో వీడియో అయితే షార్ట్ అయితే చేసి చెప్తాను ఖచ్చితంగా. దెన్ ఈ 2 సైడ్ గుంచితే థర్డ్ వన్ మనకి దిస్ ఇస్ ఫస్ట్ వన్ కదా. సెకండ్ వన్ వచ్చేసి పిక్సార్ట్ అనమాట. నేనైతే ఎక్కువగా చేసేది మాత్రం పిక్సార్ట్లోనే చేస్తాను. ఎలైట్ మోషన్ వీడియోస్ ప్రిఫర్ చేస్తా. ఫొటోస్కి అయితే మాత్రం పిక్సార్ట్ అనేది నేను ప్రిఫర్ చేస్తుంటాను. ఈ రకంగా కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో నేను ఎక్కువగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను కదా, మన పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఎడిట్ చేస్తున్నాను కదా, అట్లాంటి ఫొటోస్ అని మాత్రం మనం పిక్సార్ట్లో చేస్తూ ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఒక ఫొటోస్లో 3D లైటింగ్ కావాలనుకుంటే 3D లైట్స్ అనే యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. 3D లైట్స్ అనేది యాప్. దానిలో ఏం లేదు, జస్ట్ మీరు ఇంటర్నెట్ ఆన్ చేసుకొని మీ ఫోటోని అప్లోడ్ చేసి అక్కడ చాలా రకమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. దానిలో మీరు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వీడియో నౌ. షైన్ ఆఫ్. ఖతం. బాయ్ బాయ్.
टाटा गुड बाय गया.